చెడ్డబడ అది తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కానీ అమాయకులు శిక్ష పడకూడదు అన్నది కదా మీ ఇదిలో కూడా ఉంటుంది కదా. కరెక్ట్. మన సిస్టంలో ఇప్పుడు అమాయకులు కూడా బయలువుతున్నారు. ఎందుకు బయలువుతున్నారంటే వాడు కేసు శిక్ష పడకపోవచ్చు, కానీ ఈ ప్రాసెస్ని వాడిని అరెస్ట్ చేస్తాము, బెయిల్ తెచ్చుకుంటాము, తర్వాత ఛార్జ్ షీట్ వేస్తాము, కేసు పోయినంత మాత్రాన ఇదంతా హెరాస్మెంట్ కదా. అందుకని కోర్టు చేసే పని మనం ప్రాసిక్యూషన్ ఇస్ ఫస్ట్ జడ్జి, వీళ్ళే కదా ఫస్ట్ జడ్జి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. సో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే ఈ ప్రాబ్లం అన్నీ పోతాయి. లాకప్ డెత్ అనే మాట మనం బాగా ఒకప్పుడు వినపడేవి, అప్పుడప్పుడు కరెక్ట్ అప్పుడే వినపడేవి. ఈ మధ్య కాలాకాలం నుంచి మన లాకప్ డెత్ అనే మాట మనం వినలేదు, ఏం లేదు. ఇప్పుడు మనకు లేటెస్ట్ గా విజయవాడ మనకు కృష్ణలంక స్టేషన్ ఉంది కదా, ఇంత ఆర్టీజీఎస్ అంటే ఇంత రియల్ టైమ్ గవర్నెన్స్ వచ్చి ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఇంత టైంలో కూడా ఒక క్యాపిటల్ సిటీ కదా ఇప్పుడు విజయవాడ అంటే, ఆల్మోస్ట్ అమరావతి అని అదే కదా, ఇటు ఇంత అడ్వాన్స్ డెవలప్ అయ్యి ఇంత పోలీసింగ్, ఇంత మ్యాన్ పవర్, ఇంత టెక్నాలజీ ఉన్న ఏరియాలో దీని సంఘటనని ఎలా చూస్తారు మీరు? అంటే దీన్ని జనరలైజ్ చేయడానికి లేదండి, అదొక స్పెసిఫిక్ కేసు. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే చాలా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు అప్పుడు. తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు, తర్వాత వాళ్ళంతా చూస్తున్నారు. అందుకని యాక్చువల్గా వైలెన్స్, కన్ఫెషన్ తీసుకోవటం, ఎక్స్ట్రాక్షన్ తీసుకోవడం తగ్గిపోయిందండి, చాలా తగ్గిపోయింది. సో ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు థెఫ్ట్ కేసుల్లో అక్కడ జరుగుతూ ఉండేది, ఇప్పుడు అవన్నీ ఏం లేవు కదా. ఈ పర్టికులర్ ఈ లాకప్ డెత్ ఈ రోజు జరిగిన కేసుని మనం ఎలా దాన్ని చూడాలి సార్? అది స్ట్రేంజ్ కేసు కానీ చూడాలి, దట్ కెనాట్ బి జనరలైజ్డ్. అంటే మరి ఇదంతా మన సూపర్విజన్, మన తాలూకు విజిలెన్స్, మన తాలూకు ఇంటెలిజెన్స్ కొంత ఫెయిల్ అయినట్టు కాదంటారా? ఫెయిల్ అని నేను అనగానే ఎక్కడో సమ్ లూప్ హోల్ జరిగింది మాట వాస్తవం. ఎక్కడికి సీసీటీవీ పెట్టేశారు ఇప్పుడు మొత్తం వ్యవస్థ అంతా. సీసీటీవీ అని కాదండి, సూపర్విజన్ ఇప్పుడు హైరార్కికల్ డిపార్ట్మెంట్ కదా, ఎక్కడో వీక్నెస్, ఎక్కడో సరిగా చేయలేదు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. బట్ అది వాళ్ళు ఆల్రెడీ ఏదో సిక్ ఫామ్ చేస్తారు కదా, సో దే విల్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. అది ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఫైనల్ గా తేలుస్తారు. బట్ నేను అడిగాను అంటే అసలు ముందు అసలు ఇది జరగకూడదు అంది కదా మీ ఆలోచన కూడా. జరిగిన తర్వాత మర్డర్ జరిగిన తర్వాత పట్టుకోవడం, కేసు పెట్టడం కాదు, మర్డరే జరగకూడదు, దొంగతనమే జరగకూడదు, లాకప్ డెత్ జరగకూడదు అన్నది కదా, దానికోసమే కదా. అవును, నిజం, నేను చెప్పింది నిజమే, నేను కాదట్లేదు. కొన్ని ఇలాంటివి కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అక్కడక్కడ జరుగుతుంటాయి. అలాగే దాని తాలూకు అన్ని కూడా మాయం చేసేసారని కూడా అంటున్నారు. They have to face it. Yes. Law will take its course కదా. They have to take it to a logical end. ఇప్పుడున్న అంటే మన ఛాలెంజెస్ గురించి, ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పారు మీరు. అలాగే మన పద్మనాభయ్య గారు మన హోమ్ సెక్రటరీ చేశారు కదా, ఆయన పోలీస్ రిఫార్మ్స్ ఆయన చేశారు, క్రైమ్ ని డివైడ్ చేయమని చెప్పారు. అవేమీ జరగలేదు, మనం చెప్పినవి జరగలేదు కూడా ఆయన పద్మనాభయ్య గారు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు సూచించే ఈ పోలీస్ వ్యవస్థలో మీకు ఎక్స్పీరియన్స్ తోటి మీరు రావాల్సిన, మీరు సూచించే సంస్కరణలు ఏంటి సార్? నేను సంస్కరణలు కాదు, సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే అది లా అండ్ ఆర్డర్ నుంచి క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ సపరేట్ చేయమని. రెండోది ఏం చెప్పారంటే పద్మనాభయ్య గారు రికమెండేషన్స్కి ఇంప్లిమెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. ఇది స్టేట్ సబ్జెక్ట్ అండి, పోలీసింగ్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. సో తర్వాత సోలీ సొరాబ్జీ కమిటీ ఒకటి వేశారు అప్పుడు, ఈ ప్రకాష్ సింగ్స్ కమిటీ రికమెండేషన్ తోటి మోడల్ పోలీస్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. ఇది ఇంత పెద్ద డెమోక్రసీని, పోలీసింగ్ ఏ ఫ్రీ సొసైటీ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. తర్వాత రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో, అటు లెజిస్లేచర్ క్రిమినల్ లా కానివ్వండి, ప్రాసిక్యూషన్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, తర్వాత కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే అడ్జుడికేషన్ ప్రాసెస్ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్ ట్యాండమ్ వర్క్ అవుతేనే తొందరగా అవుతుంది. ఇవి ఇఫ్ దే వర్క్ ఎట్ క్రాస్ పర్పసెస్ రిజల్ట్ రాదు. సో అది మనం ఇప్పటికైనా మనం తెచ్చుకోలేమంటారా, రిఫార్మ్ చేయలేమంటారా? చెయ్యాలి, అవసరం అండి. అందుకని రిఫార్మ్స్ కంటిన్యూ దీంట్లో కంపల్సరీ కావాలి. చాలా కంట్రీస్ ఇప్పుడు ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు ట్రయల్గా 20 years 15 years 20 years ఏంటిది నాన్ సెన్స్ అన్నట్లు. అది సో లా అండ్ ఆర్డర్ అండ్ ఇది డివైడ్ చేయాలంటారు. డివైడ్ చేసినంత మాత్రాన్ని ఎఫిషియన్సీ పెరుగుతుంది అనుకోవటం లేదు. లా అండ్ ఆర్డర్ మన దగ్గర ఇది హిస్టారికల్గా వచ్చింది. లా అండ్ ఆర్డర్ అప్పుడు ఈ డిస్కషన్ వచ్చిందండి. డిస్కషన్ అంటే ఇప్పుడు కొన్ని స్పెషలైజ్డ్ క్రైమ్స్కి స్పెషలైజ్డ్ టీమ్స్ ఉంటే బాగుంటాయి. సపోజ్ పర్టికులర్ నేచర్ ఆఫ్ క్రైమ్కి దట్ రిక్వైర్ సమ్ స్పెషల్ టాలెంట్ ఇన్వెస్టిగేషన్. అట్లా తర్వాత బిహేవియరల్ యూనిట్ కూడా ఉండాలి. కొన్ని ఈ హ్యూమన్ రిలేటెడ్ కేసెస్లో బిహేవియరల్ యూనిట్ కూడా ఉంటే మంచిది.
మీరు ప్రాక్టికల్ చెప్పి ఆ. ఇవన్నీ ఎందుకు మనం ఇవన్నీ చేసుకోలేకపోతున్నాం ఇంత ఆన్ పేపరు కొన్నిట్లో ఇన్వెస్టిగేషన్ ఇన్ క్రైమ్ అని సెపరేట్ అని ఉందండి. యాక్చువల్గా ఫీల్డ్లో అది జరగదు. కొన్ని ప్రాపర్టీ క్రైమ్ వరకు ఉన్నది, బట్ మిగతా క్రైమ్స్కి లేదు. ఇప్పుడు పంజాబ్లో చేశారు, జీవోలు ఇచ్చారు. మన దగ్గర కూడా అర్బన్ ఏరియాస్లో సెపరేట్గా క్రైమ్ డిటాచ్మెంట్ అని, క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని ఉంటారండి. ఆ క్రైమ్ వరకే ఉంటారు. ప్రాపర్టీ క్రైమ్ అవి చూస్తారు వాళ్ళు. మిగతా క్రైమ్స్, లా అండ్ ఆర్డర్ అవి చూడరండి. మనకి ఎక్కువ మేజర్ లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషన్ అనేది సెకండరీ అయిపోయింది. మెయిన్ వచ్చేసి ఏంటి, లా అండ్ ఆర్డర్. ప్రతిరోజు ఏదో బందోబస్తులను ఫోర్స్ అంతా ఉంటుంది. తర్వాత కాన్సన్ట్రేషన్ ఇమీడియట్గా అక్కడే ఉంటుంది, ఎంటైర్ కాన్సన్ట్రేషన్ మొత్తం. ఎందుకంటే సడన్గా పబ్లిక్ లైఫ్ని డిస్టర్బ్ అవుతుంది. అందుకని లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. అంటే మన స్టేషన్ మేనేజ్మెంట్ కూడా మీరు లా అండ్ ఆర్డర్, క్రైమ్ ఇవన్నీ చాలా ఉంటాయి, ఇంటెలిజెన్స్ చాలా విభాగాలు చాలా ఉంటాయి కదా. తర్వాత ఇప్పుడు ప్రోటోకాల్ కూడా పెరిగింది. అవును. సో అది కూడా అది కొంచెం బర్డన్ అవ్వట్లేదా పోలీసింగ్ లో? ప్రోటోకాల్ పెద్ద బర్డన్ ఏం కాదు కానీ సంఖ్య నెంబర్ కాదు మనలాంటి కంట్రీకి డెమోక్రసీ కదా. ప్రోటోకాల్ అనేది కంపల్సరీ, ఎందుకంటే రిప్రజెంటేటివ్స్ కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా. అది తప్పదు, అది అవసరం కూడాను. అంటే ఎర్లియర్ మనకి నక్సల్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా థ్రెట్ ఉండేది, జరిగేది కూడాను. అందుకని ఒక ప్రొటెక్షన్, సెక్యూరిటీ ఇవ్వాలి, తర్వాత ప్రోటోకాల్ కూడా గౌరవం ఇవ్వాలన్నట్టు. డెమోక్రసీలో మరి పవర్, ఇప్పుడు పవర్ రెస్ట్ విత్ ది సావరెన్ పవర్ ఈజ్ విత్ ద పీపుల్. న్యాచురల్గా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్యేస్ కానివ్వండి, మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అంటే ప్రోటోకాల్ వ్యతిరేకం అంటలేదు. ప్రోటోకాల్ తోటి అంతమంది ఇంతమంది గన్మెన్లు, ఇంతమంది అడావుడి ఇంత ఉండేది కాదు కదా. మన సి కేటగిరీ, జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ అదే ఒరిజినల్ గా ఇవి లేవు కదా. తర్వాత ఆ పరిస్థితుల వల్ల అట్లా వచ్చినాయి అన్నట్లు. మీరు నక్సలిజం మనకి ఆల్మోస్ట్ పోయినట్టే చెప్పుకోవచ్చా మనం? ఎస్, అది ఎప్పటి నుంచో లాస్ట్ 15-20 years మెల్లిగా తగ్గుతూ వస్తుంది, పూర్తిగా డిసపేర్ అయిపోయినట్లు లెక్క.